బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను ధ్వంసం చేయడంతో అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పని అని ఆరోపిస్తూ వైసీపీ వర్గీయులు కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గాయాలవ్వగా వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. అయితే వైసీపీలోని మరో వర్గమే ఈ ఫ్లెక్సీలను ధ్వంసం చేసిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల విషయంలో వైసీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను ధ్వంసం చేయడంతో అది టీడీపీ కార్యకర్తల పని అని ఆరోపిస్తూ వైసీపీ వర్గీయులు కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గాయాలవ్వగా వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. అయితే వైసీపీలోని మరో వర్గమే ఈ ఫ్లెక్సీలను ధ్వంసం చేసిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫ్లెక్సీ వివాదం మాత్రం వైసీపీ వర్సెస్ టీడీపీగా అక్కడ పరిస్థితి మాత్రం భారీగా ఉద్రిక్తతలో కారణమవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? గాయపడినటువంటి వారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? సత్తెనపల్లి మండలం పాకాలపాడులో నిన్న ఏదైతే జగన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లెక్సీలకు సంబంధించి ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే టీడీపీ వాళ్ళే ఫ్లెక్సీలు చెప్పి టీడీపీ వాళ్ళ మీద వైసీపీ నేతలు అయితే దాడి చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఆ వైసీపీ నేతలు దాడి చేసిన క్రమంలో టీడీపీ నేతలకు అయితే తీవ్ర గాయాలని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఫ్లెక్సీ టీడీపీ వాళ్ళు చించారని చెప్పేసి వైసీపీ నేతలు అయితే వాపోతున్నారు. అసలు టీడీపీ వాళ్ళు మాకు కానీ ఆ ఫ్లెక్సీ కానీ అలాంటి సంబంధం లేదు. ఏదైతే వైసీపీలో రెండు వర్గాలుగా ఉండటం వల్ల వాళ్ళు చించుకుని మా మీద దాడి చేశారని చెప్పేసి టీడీపీ నేతలు అయితే చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న జగన్ పుట్టినరోజు ఏర్పడి ఫ్లెక్సీ వివాదం అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ వాతావరణంగా పోలీసులు చెదరగొట్టారు. ఏదైతే ఈ పాకాలపాడులో పోలీసులు అయితే ఇప్పటికే పికెట్ ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత రాత్రి నుంచి కూడా పోలీసులు అక్కడే పికెట్ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ టీడీపీ నేతలకు తీవ్రమైన గాయాలైనని కూడా చెప్పుకోవచ్చు. వైసీపీ నేతలు కావాలని టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని కూడా వైసీపీ వాళ్ళే కావాలని చించుకొని మా మీద దాడి చేశారని కూడా టీడీపీ నేతలు అయితే చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.